హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్. మాంగళ్యం 31వ భాగం. 2 నెలల తర్వాత తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చింది శ్రావణి. అభి స్నేహితుల ద్వారా శ్రావణి అభిని ఇంకా వదలలేదని తెలిసి నేను తనని కలవడానికి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు, శ్రవణ్ మాత్రమే ఉన్నాడు. ఎవరైనా అడిగితే శ్రావణిని కలవడానికి వచ్చానని చెప్పాను. నన్ను చూస్తూనే ఎందుకో కంగారు పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేరు, మీరు ఎందుకు వచ్చారో నాతో చెప్పండి అన్నాడు. నేను విషయం చెప్పి, నీ చెల్లి నా కొడుకుని మోసం చేస్తుంది. ఈ విషయం మాట్లాడడానికే ఇంతకుముందు నా భర్త ఇక్కడికి వచ్చారు. ఆడపిల్ల కదా అని విషయం చెప్పకుండా దూరంగా ఉండమని మాత్రమే హెచ్చరించారు. అయినా వినకుండా మీ చెల్లి ఇంకా నా కొడుకుని మోసం చేస్తూనే ఉంది. ఇలాగైనా పెంచేది మీరు మీ చెల్లిని? దాని గురించి మాట్లాడడానికి వచ్చాను అన్నాను కోపంగా. అలా అంటూ ఉండగానే అతని వెనుక టేబుల్ మీదున్న రిపోర్ట్స్ ఫ్యాన్ గాలికి కింద పడితే అనుకోకుండా నా చూపు వాటి మీద పడింది. అతను వెంటనే తీసి దాచేయబోయాడు. నేను అప్పటికే వాటి మీద శ్రావణి పేరు చూసి లాక్కున్నట్టుగా తీసుకుని చూశాను. అవి శ్రావణి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసిన రిపోర్ట్స్. తను యుఎస్ నుంచి వచ్చి అప్పటికి వారమే అయింది. ఏంటిది అని కోపంగా అడిగేసరికి మాట్లాడలేక తలదించుకున్నాడు సరే. నీ చెల్లి ఇలా బజార్దాన్లా ప్రవర్తిస్తూ నా కొడుకును ప్రేమిస్తున్నానని వెంటపడి మోసం చేస్తుంది. కొంచెం కూడా సిగ్గులేదా దానికి? ఆడపిల్లనా అసలు? ఇదంతా తెలిసి కూడా మీరు దాన్ని సమర్థిస్తున్నారా? మనుషులేనా అని అరుస్తుంటే అతను నాకు చేతులెత్తి దండం పెట్టాడు. అది చేసిన పనికి దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నిజానికి నాకు శ్రావణి అభి ప్రేమించుకుంటున్నారని ఎప్పుడో తెలుసు. అన్నగా అది నాకు నచ్చక తనని కోపడ్డాను కూడా. అలాంటి పిచ్చి వేషాలు వేయొద్దని వార్నింగ్ ఇచ్చాను. అప్పుడు అది నన్ను అడిగిన ప్రశ్నకి అన్నకి సిగ్గుపడుతున్నాను. సరే, అభిని వదిలేస్తాను, నన్ను కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేస్తావా అని అడిగింది. దానికి చిన్నప్పటి నుంచి డబ్బు మీద వ్యామోహం ఉన్నట్టు తెలుసు, కానీ మరీ ఎంత అనుకోలేదు. నా మాట లెక్క చేయలేదు. నిన్న హాస్పిటల్కి వెళ్ళి రావడం చూసి నాకు ఈ విషయం తెలిసింది అన్నాడు శరణ్. అభిని ప్రేమిస్తే వేరే వాడితో ఎలా తిరిగావని నిలదీస్తే, అవును ప్రేమించాను, అయితే ఏంటి? చదువుకోవడానికి ఉండడానికి చూస్తే సరిపోతుందా? అక్కడ నా అవసరాలు ఎవరు చూస్తారు? అతను తనతో డేటింగ్ చేయమన్నాడు, ఓకే చెప్పాను. అప్పటి నుండి అతనే అన్నీ చూసుకున్నాడు. ఈ విషయం అభికి ఎలాగే తెలియదు. ఇంకేంటి ప్రాబ్లం? నువ్వు కూడా ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేసుకుందట. దానికి బుద్ధికి మతిపోయి శరణ్ కొట్టినా సిగ్గు రాలేదు. దానికి అన్నగా పుట్టినందుకు చాలా బాధపడ్డాడు పాపం. మార్చడానికి చాలా ప్రయత్నించాడు. ఈ విషయం ఎక్కడా చెప్పొద్దు, మా అమ్మ నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు. శ్రావణి అభిజోలికి రాకుండా నేను చూసుకుంటాను, తనని నేను కంట్రోల్లో పెడతాను. ఎంతైనా ఆడపిల్ల, ఈ విషయం బయటకు వస్తే దానికి పెళ్ళవదు. నేను మీకు మాటిస్తున్నాను, మీరు మీ అబ్బాయికి వేరే పెళ్లి చేయండి అని వేడుకున్నాడు శరణ్. ఏదైతే ఏంటి, శ్రావణి నా కొడుకు జీవితంలో ఉండకపోవడమే నాకు కావాల్సిందని సరే అన్నాను. ఆ తర్వాత శ్రావణి హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయించాడు శరణ్. ఆ విషయం బయటకు వస్తుందేమో అని శ్రావణి తన అన్నకి భయపడేది. అబార్షన్ అవ్వడమే ఆ విషయం మరెవరికి తెలియకుండా రిపోర్ట్స్ చింపేశాడు. కనీసం శ్రావణి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలీదు. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకోమని అభిపై ఒత్తిడి తెచ్చాను. శ్రావణి కాస్త శరణ్కి భయపడినా అభిని పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఒప్పుకోకపోవడం, ఇటువైపు నేను కూడా ఒప్పుకోకపోవడం లేదని, అభి నా మాట మీద ఎక్కడ నిన్ను పెళ్లి చేసుకుంటాడో అని వాళ్ళ అమ్మా నాన్న ముందే స్లో పాయిజన్ తాగేసి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ విషయం నాకు శరణ్ చెప్పాడు. అది చచ్చిపోవాలనే అనుకుంటే అలా అందరి ముందో తాగుతుందా? అది కూడా నటనే. శ్రావణి అలా చేసేసరికి వాళ్ళ అమ్మా నాన్న అభిని ఒప్పుకున్నారు. శరణ్ ఎవరికి చెప్పలేకపోయాడు. అభి సంగతి చెప్పక్కర్లేదు, తన కోసమే ఇలా చేసిందని ఎమోషనల్ అయిపోయాడు. నాతో గొడవ పెట్టుకున్నాడు. ఈ మధ్యనే డాడీ దూరం అయిపోయారు. ఇప్పుడు శ్రావణిని కూడా దూరం చేయకు మమ్మీ అని ఎదురు తిరిగాడు. నేను శ్రావణి స్టేటస్ చూసి ఒప్పుకోవట్లేదని అనుకున్నాడు. ఎంత నచ్చ చెప్పాలని చూసినా వాడు ఒప్పుకోలేదు. అర్థం చేసుకోలేదు తేజు. ఆఖరికి వాడి ఫ్రెండ్ చేత శ్రావణి క్యారెక్టర్ మంచిది కాదని చెప్పించాను. అతను చాలా ప్రయత్నించాడు పాపం. కానీ అభి శ్రావణిని అలా అన్నందుకు ఆ అబ్బాయిని చితక్కొట్టాడు. అప్పటికే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. నేను కూడా అలాగే చెప్తే ఇక నా మాట వినడేమో అని నేను ఆ విషయం ఎత్తలేదు వాడి దగ్గర. రిపోర్ట్స్ కూడా లేవాయే చూపించడానికి. ఎలాగైనా నీతో పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్నాను. తర్వాత జరిగింది నీకు తెలిసిందే. నేనైనా మీ మావయ్య అయినా 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. 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 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటానని చెప్ప
ముందు నుంచి మీ ఇద్దరు ఇష్టపడితేనే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాం కానీ మీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేయాలనుకోలేదు. శ్రావణి మంచిదైతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీ ఇష్టం అనేవాళ్ళం. నేనెంతలా వద్దన్నానంటే వాడు ఎందుకని అర్థం చేసుకోలేదు. తల తలరాత ఇలా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేస్తాం? అప్పటినుంచి ఆ రాక్షసి అభి జీవితం నుంచి వెళ్ళిపోవాలని నేను దేవుణ్ణి కోరుకొని రేసులేదు. ఆ దేవుడు నా మీద దయతలిచాడు తేజు. దాంతో పెళ్ళి మాత్రం జరగనివ్వలేదు. నువ్వు నా కోడలయ్యావు. ఆయన కోరిక నెరవేరింది. మీ మావయ్య ముందుగా వీలునామా రాసుంటే మాత్రం ఇలా జరుగుండేది కాదు తేజు. ఆయన ఖచ్చితంగా నీకు వాటా ఇచ్చుండేవాళ్ళు. అంత ఇష్టం నువ్వంటే. ఇప్పుడైనా వీడికి నిజం తెలిసింది చాలనుకుంటే మన పరిస్థితి ఇలా అయిపోయింది అని బయట చెంగు అడ్డం పెట్టుకుని కన్నీళ్లు ఆపుకుంటున్నారు మా అన్నయ్య. ఇంత క్లారిటీగా తెలియకపోయినా చూశాయిగా తెలుసు కాబట్టి తేజు పెద్ద షాక్ అవ్వలేదు. కానీ అభి మాత్రం శిలా విగ్రహంలా ఉండిపోయాడు. శ్రావణి గురించి ఇలాంటి విషయాలు వింటాడని అతను కల్లో కూడా ఊహించలేదు. తను అలాంటి అమ్మాయి అని, తనని మోసం చేసిందని తెలిసేసరికి అతని గుండె మరోసారి ముక్కలైంది. తేజు అభిని చూస్తూ అతని పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నించింది. మాలినిని చూశాడు అభి. ఎంత గొడవ పడ్డాను మమ్మీతో. శ్రావణి కోసం ఎన్ని మాటలు అన్నాను. ఎన్నిసార్లు తేజుతో కంపేర్ చేసి తనకన్నా తేజునే ఎక్కువని మాట్లాడాను. నా బాగు కోసం ఎన్ని మూటలు పడింది. ఎంత ప్రయత్నించింది మమ్మీ. మంచి మనసున్న తన తల్లి. ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే చెయ్యందించే తల్లి. తన ప్రేమ విషయంలో డబ్బు కోసం ఆలోచిస్తుందని అసలు అప్పుడు ఎలా అనుకున్నాడో అతనికి అర్థం కావట్లేదు. ఆమె ముందుకు వెళ్ళడానికి మొహం చెల్లలేదు. మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోవడానికి వెనుదిరిగాడు. 4 అడుగులు వేశాడో లేదో తేజు పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిని పట్టుకుంది. వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళలో నీళ్లు చూడలేక కళ్ళు దించేసి మాలిని గది వైపు నడిచింది. నేను రాలేను అన్నట్టు చేతిని విడిపించుకోబోయాడు. తేజు కోపంగా చూసి చేతిని మరింత గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. మాలిని పక్కన కూర్చోబెట్టింది. కూర్చున్నాడు తప్ప తల ఎత్తలేదు. తల్లిని చూడలేదు. సారీ చెప్పాలని వచ్చిన వాడి నోటి నుంచి మాట పెగలడం లేదు. అతను బాధపడుతున్నాడని చెప్పడానికి గుర్తుగా కన్నీళ్లు మాత్రం వస్తున్నాయి. అర్థం చేసుకుని కన్నా నన్ను చూడరా అని అతని మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నారు మాలిని. వారం రోజుల్లోనే మనిషి చాలా మారాడు. గడ్డం పెరిగిపోయింది. జుట్టు చిందరవందరగా ఉంది. మొహంలో కళ తప్పింది. అభిని అలా చూసి తట్టుకోలేకపోయారు ఆవిడ. నీకెన్నిసార్లు చెప్పుంటాను అభి, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనని అంటూ అతని కన్నీళ్లు తుడిచి కౌగిలించుకున్నారు. అభి కూడా ఏడుపు ఆపుకోలేక తల్లిని చుట్టుకొని చంటి పిల్లాడిలా ఒడిలోకి దూరిపోయాడు. కంటికి ధారాపాతంగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ ఏడుపులోనే సారీ మమ్మీ అనే మాట ఎన్నిసార్లు అతని నోటి నుంచి వచ్చిందో లెక్కేలేదు. నేను నిజంగా మూర్ఖుణ్ణి మమ్మీ. నిన్ను అర్థం చేసుకోలేదు. మీరు ఎన్నిసార్లు నాకు నిజం చెప్పాలని ప్రయత్నించినా దాని మాయలోనే ఉండిపోయాను. సిగ్గేస్తుంది నాకు. ఐ హేట్ మై సెల్ఫ్. నిన్ను చూడాలన్నా కూడా భయమేస్తుంది మమ్మీ. అప్పటి నుంచి నువ్వెలా ఉన్నావని పట్టించుకోలేదు నేను. చాలా సెల్ఫిష్. నన్ను క్షమించొద్దు మమ్మీ. మిమ్మల్ని అన్నిసార్లు బాధ పెట్టినందుకు నాకు ఈ పెయిన్ తప్పదేమో అన్నాడు. వద్దు నాన్న, అలా అనుకుని మళ్ళీ మళ్ళీ ఏడవకు. అది నీ ప్రేమ. అంతలా ప్రేమించావా అమ్మాయిని. కానీ దానికి అర్హత లేదు. నీ తప్పు నీకు అర్థం అవ్వడానికి సమయం పట్టింది. ఈ విషయంలో అసలు బాధపడకు. నీ గురించి నాకు తెలీదా? నువ్వెలాంటి స్థితిలో ఉన్నావో తెలీదా? నీ బాధ నాకు అర్థం కాలేదనుకున్నావా? నా బాధ అంతా నువ్వు ఇలా స్తబ్దుగా అయిపోయావనే. మీరు ఎలాంటి కష్టం లేకుండా బ్రతకాలని మీ డాడీ సంపాదించిందంతా మీ జీవితం మొదలు పెట్టకుండానే బర్రెల పాలైపోయింది. దానివల్లోంచి బయటపడేసరికి మీరిద్దరు జీవితంలో ఇంకా ఏం చూడకుండానే చేతిలో ఏం లేకుండా పోయింది. అంత ఆస్తి ఉండి అని మాలిని అంటుంటే, మమ్మీ ఒకవేళ మీ విలువ తెలియడానికి ఆస్తి అంతా పోయిందనుకుంటే అది పోయినందుకు నాకు నిజంగా బాధ లేదు. నిన్ను బాధ పెట్టానని తప్ప నాకే బాధ లేదు ఇప్పుడు అన్నాడు అభి కష్టంగా. అలా అయితే నువ్వు బాధపడకు నాన్న. ఇదంతా నువ్వు కావాలని చేసింది కాదు. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నీ సంతోషం మాత్రమే కావాలని తలనిమురుతూ ఉండిపోయారు మాలిని. సారీ మమ్మీ అని మరోసారి చెప్తూ తేజు వైపు చూసి క్షమించు అన్నాడు. తన వైపు చూసేసరికి ఉలిక్కిపడింది తేజు. నాకే చెప్పాడా? లేదు లేదు, అత్తకి చెప్పుంటాడు.
అలా అయితే నన్నెందుకు చూస్తున్నట్టు అని అయోమయంతో చూసింది. గుండెలోని భారం కాస్త తీర్చుకున్నాక తల్లి ఒడిలో పడుకుని ఆమె స్పర్శతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు తల్లి ఒడిని చేరి కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే చాలు, మనసు తేలికపడుతుంది. తల్లి స్పర్శలో ఉండే మాయ లాంటిది. ఆ విషయం అభికి బాగా అర్థమైందప్పుడు. రాత్రి 9 అయింది. అప్పటికి అభి పడుకుని 2 గంటలైంది. మాలిని అలాగే కూర్చుని ఉన్నారు. తేజు వంట చేసొచ్చి మాలిని భోజనానికి రమ్మంది. తర్వాత తింటాలే, వాడు పడుకున్నాడు అన్నారు. రాత్రంతా నిద్రలేదుగా, ఇప్పట్లో వదలదులే ఆ మత్తు అంటూ మెల్లగా అతని తల ఎత్తి దిండు మీద పడుకోబెట్టి మాలినిని తీసుకెళ్ళింది. అందరూ తినేసి పడుకున్నారు. మరో 2 గంటలైనా అభి లేవలేదు. చాలా రోజుల తర్వాత నిశ్చిద్దంగా పడుకునేసరికి లేపాలనిపించలేదు తేజుకి. కానీ రాత్రి కూడా తినకుండా పస్తు పడుకున్నాడని నెమ్మదిగా చేతి మీద తట్టింది. కాసేపటికి కళ్ళు తెరిచాడు. భోజనం అన్నట్టు చేత్తో సైగ చేసింది. తల్లి కోసం చూశాడు. తన పక్కనే ఉన్నారు. టైం చూసి భోజనం చేసావా మమ్మీ అని అడిగాడు. నేను తినేసాను నాన్న, నువ్వు తేజునే తినాలి, వెళ్ళండి అన్నారు. తేజుని చూస్తే నువ్వు వస్తే తిందామన్నట్టు చూస్తుంది. రెండోసారి అడిగించుకోకుండా వెంటనే లేచాడు. అతనికి తేజుతో మాట్లాడాలని ఉన్నా చాలా గిల్టీగా అనిపిస్తుంది. మౌనంగానే కలిసి తినేశారు. భోజనం చేసిన కాసేపటికి పాల గ్లాస్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది తేజు. 2 సెకండ్లు వాటిని చూసి, స్లీపింగ్ పిల్స్ కలిపావా చాలా నెమ్మదిగా అడిగాడు. అదండి మాంగళ్యం 31వ భాగం. తర్వాతి భాగం కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.